హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ చందు. ఈరోజు మనం రామప్ప టెంపుల్, దీనినే కాకతీయ రుద్రేశ్వర దేవాలయం అంటారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి మనకు ఉంటారు. సో ఈ రామప్ప టెంపుల్ మనకు హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి 70 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడైనా వరంగల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ రామప్ప టెంపుల్కి మాత్రం పక్కా వెళ్తారు గైస్. ఎందుకంటే మనకున్న టెంపుల్లలో ఒక విశిష్టమైన పురాతనమైన కాకతీయుల నాటి టెంపుల్లో ఒక ప్రముఖమైన టెంపుల్ మనకి ఈ రామప్ప టెంపుల్. సో ఈ రామప్ప టెంపుల్ విశిష్టత ఏంటంటే, కాకతీయుల నాటి కాలంలో దీన్ని గణపతి దేవుడు పరిపాలించిన అప్పుడు కట్టిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ అనేది ఒక ఇసుకలో దీన్ని ఇట్లా ఒక స్క్వేర్ షేప్లో దీన్ని నిర్మిస్తారు. అండ్ మీరు టాప్ యాంగిల్లో ఎప్పుడైనా డ్రోన్స్ వీడియో చూస్తే మీకు తెలిసి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఈ ఆర్క్ మీద మనకి టెంపుల్ని కట్టిన వారెవరు, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మంచిగా లిఖింపబడి ఉంటుంది. ఈ టెంపుల్కి మనకు మెయిన్ టెంపుల్కి ముందే ఇది ఇంకొక టెంపుల్. ఇది కొంచెం అంటే ఇప్పుడు ఇందులో పూజలు ఏం జరగట్లేదు, కానీ ఆ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎలా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో చూడండి, మనకు ఒక టెంపుల్ కట్టాలంటే ఈ కాలంలో మనకి ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా కానీ ఎక్కడో ఒక చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. అట్లాంటిది ఇది ఒక బండ మీద. అసలు ఈ నంది చూడండి, అసలు ఒకసారి చూడండి ఈ నంది, ఆ డీటెయిలింగ్ చూడండి, ఆ ఫినిషింగ్ చూడండి. అంటే ఏకశిల ఒక్కటే శిలను తీసుకొని అంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారంటే అసలు ఎంత గ్రేట్. అసలు మనము పాత టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడాల్సిన ఏంటంటే ఇలాంటి డీటెయిలింగ్స్. అసలు ఆ డీటెయిలింగ్ చూస్తే ఎంత బాగా అనిపిస్తాయి అంటే, నాకు యాక్చువల్గా ఆ నందిపైన చూడండి, సరే అది ఎక్కడో పోయింది కానీ ఎంత బాగుంది. అండ్ ఈ శివలింగం, ఆ శివలింగాన్ని చూస్తుంటే ఆ సన్లైట్కి ఇట్లా మంచిగా వెల్త్ లైట్ వస్తుంది. అక్కడ చాలామంది డబ్బులు కూడా వేశారు. అండ్ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఈ డీటెయిలింగ్ అవన్నీ చూడండి, పైన ఉన్న అవి ఎంత బాగా ఆర్కిటెక్చర్ అంటే అసలు ఇలాంటి మిషన్స్ వాడుంటారు అని డౌట్ వస్తుంది. కానీ అప్పుడు మిషన్సే లేవు. ఈ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. సో గైస్, మీరు ఎప్పుడైనా అంటే ఈ టెంపుల్ అనే కాదు, రామప్ప టెంపుల్ తీసుకున్నా, మనం 1000 స్తంభాల టెంపుల్ తీసుకున్నా, హంపీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక పురాతనమైన టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ చూస్తే మనకి ఎన్నో మైండ్ బ్లోయింగ్, అసలు ఇలాంటి శిల్పులు ఎట్లా చెక్కారు వాళ్ళు అనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి మనం ఎక్కడో వింటాం, సూది దారం పట్టే అంత గ్యాప్తో ఒక బండను వీళ్ళు శిల్పి చెక్కాడని. అంటే అలాంటి చెక్కాలంటే ఎంత టెక్నాలజీ అప్పుడు ఉన్నది. సో అనేది నాకు చాలా వండరింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు బయట గాయస్ ఇదంతా మీరు చూస్తున్నది టెంపుల్ పక్కకు. అండ్ ఇక్కడ ఒక మంచి శివలింగం ఉంటుంది, నిత్య అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఇదే ఆ శివలింగం. సో మీరు వెళ్ళినట్టయితే మంచిగా అక్కడికి అభిషేకం చేసి మంచిగా శివుణ్ణి మొక్కుకోవచ్చు. అంటే ఇట్లా చెట్టు కింద దేవుడు ఉండడం అనేది అసలు మంచిగా అనిపిస్తుంది. అంటే ఓపెన్గా శివలింగం అనేది చాలా మంచిది యాక్చువల్గా మనం మొక్కుకోనికి. అండ్ ఇది గాయస్ టెంపుల్ అవుట్లుక్ బయట నుంచి చూస్తుంటే వ్యూ ఇట్లా ఉంటుంది ఆ చెట్టు పక్కనే. అండ్ ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్టే మీరు చాలా వరకు వీడియోలల్లో చూసుంటారు ఇప్పుడు నేను చూపించే ఈ ప్రదేశాన్ని. ఇక్కడ మనకు రామప్ప టెంపుల్లో ఉన్న నంది చాలా బాగుంటుంది. ఆ నంది మనం ఎటు చూస్తే అంటే నువ్వు సైడ్కి వెళ్తే నిన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ఈ నంది ఫినిషింగ్ గాయస్ చాలా బాగుంది, ఎక్సలెంట్. మీరు చూస్తే గాయస్ అసలు ఎంత నీట్గా ఉంటుంది అంటే, ఆ గంట చూడండి, ఆ కింద ఉన్న దండలు చూడండి. అండ్ ఆ నందికి ఫేస్ పైన నరాలు కూడా కనిపించేలా చెక్కాడు చూడండి శిల్పి. అది మహా అద్భుతం. చూడండి, నంది మనన్నే చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. చూస్తే నేను కావాలని కెమెరా యాంగిల్ ఇట్లా దింపుతున్నా మీకు చూపించడానికి. చూడండి, మనన్నే చూస్తున్న ఫీలింగు. అసలు ఇట్లాంటి డీటెయిలింగ్ ఇంత బాగున్నందుకు, సో మనం ఈ సనాతన ధర్మంలో ఉన్నందుకు మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి, ఇవన్నీ చూడగలుగుతున్నామని. సో గైస్, నేనేం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా కానీ మీకు దగ్గరలో ఒక పాత టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఎంతసేపు ఈ ఫోటోలు వీడియో మీద కాన్సన్ట్రేషన్ కాకుండా, సో నేను తీస్తున్నా అంటే మీ అందరికి చూపించడానికి తీస్తున్నా, కానీ ఆఫ్టర్ ద వీడియో నేను చాలా చాలా ప్రశాంతంగా నేను టెంపుల్ని ఎంజాయ్ చేస్తాను. సో ఇది రామప్ప టెంపుల్ గైస్. లోపల శివలింగం చాలా బాగుంటుంది. మీరు హైదరాబాద్ వాళ్ళైతే, వరంగల్కి దగ్గర ఉన్న వాళ్ళైతే సో ఒక్కసారి రామప్ప టెంపుల్కి వెళ్ళి చూడండి. మంచి ఫీల్ వస్తుంది మీకు. నేను చెప్తున్నాను కాదు, ఈ వీడియో
10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రామప్ప టెంపుల్కి మాత్రం మీరు వెళ్ళండి, అందరు చూడదగ్గ టెంపుల్ గైస్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.